UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. రంగా గారికి ఉంది ముందు భారత రాజ్యాంగం పెడుతున్నాను. ఓకే, దీని మీద ప్రమాణం చేసి చెప్పండి. వంగవీటి మోహన్ రామని చంపింది మీకు విషయం చెప్తున్నా కదా. వంగవీటి మోహన్ రంగాన్ని చంపిన దాంట్లో అందరు కుట్ర ఉంది. ఈక్వల్ టు కాంగ్రెస్ పార్టీది కూడా ఉంది, టీడీపీది ఉందని కొంతమంది చెప్తారు. ఏదో వాస్తవం మనం మాట్లాడకూడదు. ఈ రకంగా క్రియేట్ చేశారు మాలాంటి యువతను రెచ్చగొట్టడానికి, కులకక్షలు గొడవలు పెట్టడానికి. ఇవిడ తీసుకొని పబ్బం గడిపారు. చివరికి ఏం చేశారు? ఎవరైనా ఏం సాధించగలిగారా? అందరూ కాలగర్భంలో కలిసిపోయారు, కలిసిపోతారు, ఇంకా ముందు ముందు కూడా కలిసిపోతారు. మా పోరాటాలు డిఫరెంట్గా ఉంటాయి. మా మనసులో, మా కాపు జాతి మీద ఉన్న మనసులో మాకు వేరే ఇన్నర్ లోపల ఉంటుంది. అవి కొన్ని బయటికి చెప్పం. అవి ఎప్పుడు చేయాలో, ఎప్పుడు రావాలో అలాంటి వస్తాం. రంగా గారు లాంటి మనిషిని కాపాడుకోలేకపోయాం. ఇప్పుడు రంగా గారు లాంటి మనుషులు కొత్తగా పుట్టుకొచ్చేసరికి వాళ్ళు కాపాడుకోవడానికి మేము అండగా ఉంటాం. కాపు కులం చాలా మంచిది, అందరికి అన్నం పెడుతుంది, ఆశ్రయిస్తుంది. శత్రువుని కూడా శమించే గుణం ఉన్న కులం కాపు కులం. ఎందుకంటే ప్రతి ఒక్కరి పేదవాడిని కూడా గుండుకు చేర్చుకుంటుంది. మాకు ఎంత గుండు బలం భగవంతుడు ఇచ్చాడో అంత జాలిదయ కూడా భగవంతుడు ఇచ్చాడు. అంటే ఇది మనం కుల మతాల కోసం ఈ రోజుల్లో ఇంకా మాట్లాడకూడదు. అన్నీ మారిపోయి, సిస్టమ్ మారిపోయింది, టెక్నాలజీ మారిపోయింది. ఈరోజు కాపు అమ్మాయిని చౌదరి అబ్బాయి చేసుకుంటున్నాడు, చౌదరి అమ్మాయిని రెడ్డి అబ్బాయి చేసుకుంటున్నాడు. మనకి కులాలు పక్కన పెట్టేయాలి, ప్రజల సంక్షేమం మనం చూడాలి. ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ప్రజలకి పట్టి అన్నం పెట్టడానికి, రైతులు కాపాడడానికి, ఆడపిల్లలు కాపాడే మనం నడుము కట్టుకోవాలన్నమాట. కులం అన్నది ఉండాలి. ఉన్నూరు కన్న తల్లి తర్వాత నెక్స్ట్ మన కులం అన్నది ఒకటి ఉండాలి, తప్పదు. దానికి ఏంటంటే దానికోసం కుల నాయకులు ఉంటారు, పోరాడుతూనే ఉంటారు. ఎవడు పోరైనా అదే కులంలో ఉన్న పేదవాళ్ళకి అన్నం పెట్టినట్టు కుల నాయకుడు అవుతాడు తప్ప కులం పేరు చెప్పుకొని ఓట్లు దండుకొని నాయకులు అవుతారు చూసారా, వాళ్ళు కుల నాయకులు ఎవరు. అలాంటి కుల నాయకులు మనకు అవసరం లేదు. మనకు మనమే నాయకులు. మన కులాన్ని మనం కాపాడుకోండి. ఎవరి కులాన్ని వాళ్ళు కాపాడుకోండి. ఈరోజు ఎస్సీ కులాన్ని ఎస్సీ ఎస్టీలు కాపాడుకోవాలి, ఎస్టీ కులం ఎస్టీ కాపాడాలి, కమ్మ కులాన్ని కమ్మ నాయకులు కాపాడుకోవాలి. అందరూ కాపాడుకోవాలి. మనందరం కలిపి రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడాలి. అప్పుడే నిజమైన కుల నాయకులు అవుతారు తప్ప ఊరికి నేను వెనకాల 10 మంది వేసుకోవాలా, పొడి చేస్తారు, దున్నేస్తారు, ఒక ఎకరం ఒప్పు చేయడానికి దండలు వేస్తుంటాడు కుల నాయకుడు అయిపోయాడు. పేదవాడికి పట్టిన అన్నం పెట్టినప్పుడే, మన జాలి గుండె జాలి చూపించినప్పుడే అప్పుడే కుల నాయకుడు అవుతాడు ఎవడైనా. అంటే ఇప్పుడు మీకు కులపిచ్చి ఉందనేది ఒప్పుకుంటున్నారు. కులపిచ్చి భలే చెప్తారు సార్. కులపిచ్చి అంటారేంటి? ఎవడో వస్తాడు. మీరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వచ్చు కదా, లేదంటే జేడీ లక్ష్మీనారాయణ చాపించిన పార్టీలో జాయిన్ అవ్వచ్చు కదా, లేదంటే ఇంకా కాంగ్రెస్ లో, ఈ జనసేన పార్టీలో ఎందుకు వచ్చారు? పవన్ కళ్యాణ్ సార్ కులం, నా కులం అయ్యేటట్టుంటే నా కులంలో ఇప్పుడు కుల నాయకుని ఎప్పుడు అవుతుంది తెలుసా? నా కులంలో పేదవాళ్ళు ఎప్పుడు అడుగు వెనక అట్టడుగు గుండిపోయారు చాలా మంది. ఎంతో మెరిట్ వచ్చి కూడా ఈ యొక్క రిజర్వేషన్ ఉద్యోగాలు రావట్లేదు, చదువుకోవడం వెళ్ళడానికి డబ్బులు లేని పేదలు కూడా కాపు కులంలో ఉన్నారు. వాళ్ళ కోసం నేను కుల నాయకుని, అంతే తప్ప నేను ప్రత్యేకించి కుల నాయకుని కాదు. మీరు అంటున్నారు పవన్ కళ్యాణ్ కూడా కులం అంటించకూడదు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఇచ్చిన సీట్లు చూశారు, అన్ని కులాలకి సమాన న్యాయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు కాపు కులం, పవన్ పార్టీ కదా. పవన్ కళ్యాణ్ భావాలు, విప్లవ భావాలు, నాలాంటి విప్లవ భావాలు ఆయనలాగా నేను కూడా తయారవ్వాలని ఒక ఆశ. అలాంటి మంచి వ్యక్తి అడుగులో ఒక అడిగేసి రాష్ట్రానికి, దేశానికి ఒక మంచి సేవ చేయగల ధైర్యం ఉంటుందని ఆయన అడుగులేసాను తప్ప మిగతా నాయకులు ఎవరైనా సేవ చేసే వాళ్ళు ఉన్నారా? జాలిగుండు ఉందా? విప్లవ భావాలు ఉన్నాయా? కార్మికులు పట్టించుకున్నారా? ఆడపిల్లలు పట్టించుకున్నారా? అబాయికులు పట్టించుకున్నారా? విద్యార్థులు గుండెట్టేట్టు ఉన్నారా? ఎవరైనా ఒక అమ్మాయి రేపు చేత దానికోసం గట్టిగా మాట్లాడే దమ్ము ఏ నాయకుడికి ఉందా? ఒక పవన్ కళ్యాణ్కి ఉంది. అందుకే ఆయన అంటే ఇష్టం, పిచ్చి. ఆయన కోసం ఉంటే ఉంటాం, పోతే పోతాం, తెగించే తిరుగుతాం తప్ప పవన్ కళ్యాణ్ వదలలేము మేము. మరి పవన్ కళ్యాణ్ గారిని అంటే మీరు ఈ రకంగా ఆదర్శంగా తీసుకున్నారు, ఆయన మీరు ఒకటేనా? అలాగే ఎందుకు అవుతారు సార్? ప్రతి ఒక్క టీంకి, ప్రతి ఒక్క దళానికి, ప్రతి ఒక్క యుద్ధానికి ఒక యోధుడు ఉంటాడు. కేసులు లేవండి, యోధుడు మా మీద లేవు కదా, బెదిరింపు కేసులు ఉన్నాయి. నా మీద బెదిరించారని మీకు విషయం చెప్తే ఎవరైనా నా మీద ఒక పెట్టి కేసు, ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరూ ఒకే, మొక్కాసీని కూడా ఒక ఎత్తు. మొక్కాసీని మీద పుకార్ ఒక్క పెట్టి కేసు ఎందుకు? ఆధార్ కార్డు కూడా తెలుస్తుంది కదా. ఒక్క పెట్టి కేసు ఇప్పుడు వచ్చలేదు. ఒక ఏదో డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, ఒక ఓవర్ డ్రైవ్ సిగ్నల్ దాటి కేసు కూడా లేనప్పటికీ నా మీద కేసులు ఏమంటారు? ఎవడో పుకారు చెప్తారు, మొక్కాసీని మటర్ చేసినట్టు. కేసులు ఉండాలి కదా. ఈ రోజు రాజకీయ నాయకుల్లో, ఈ రోజు నాలా తిరిగే వాళ్ళు చాలా మంది డాన్లు, రౌడీలు, గోండాలు అని చెప్పుకుంటారు. అందరూ కేసులు ఉండి రకరకాల క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎదవలంతా కూడా మొక్కాసీని ఇంత పెట్టి కేసు, ఇంత పెట్టి కేసు. ఇప్పుడు ఇక్కడే కూర్చుంటా, మీకు దమ్ముంటే ల్యాప్టాప్ తీసి కొట్టండి ఆధార్ కార్డు మీద, క్రైమ్ రిపోర్ట్ వస్తుంది కదా. అలాంటి పిచ్చి మాటలు అడగరు సార్. మీరు జనాలకి మంచి త్రో తీసుకెళ్ళండి. మీ మీద కేసులు ఉంటే చర్చ చూపించాలా. నిజాయితీ పరుడు మొక్కా శ్రీనివాస్ పేదలకు అన్నం పెట్టేవాడు. నాలాంటి వాడు జోలికి రారు, కేసులు కూడా. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు, ఒక మంచి వ్యక్తి ప్రజాసేవ చేస్తాడు, ఆడపిల్లకి అండగా ఉంటాడని చెప్పి ఆ పోలీసు కూడా మంచి గౌరవిస్తాడు. ఎందుకంటే నేను చిన్నప్పుడే పోలీసు అవుతా అనుకున్నాను. నేను ఎన్నో చేశాను. నాకు చదువు సహకరించగా, నా వ్యవసాయం చేసిన నాకు దాటి మా ఊరు నదులు దాటి వెళ్ళాక చదువుకోలేక ఇలా బిజినెస్లోకి వచ్చాను. అంతే. మీరు నోటుకు వచ్చిందా చూసి ఎవడో బయట మీరు అనేకూడదు. మీరు వాస్తవంగా ఒక ల్యాప్టాప్, ఒక లాయర్లో తీసుకొని చెక్ చేసుకొని మేము కేసులో చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి గుణ భావాలు ఉన్నాయి, మాకు అలా ఉన్నాయి. ఎప్పుడైనా పెడితే ఇంకా
స్పీచ్లో పెడతారేమో తప్ప ఇప్పటికైతే ముక్కా శ్రీనివాసు తెల్లని పేపరు నిజాయితీగా బతుకుతున్నా మచ్చ కూడా లేదు. అచ్చే బలిన పెట్టి కేసు లేదంటే మళ్ళీ మటర్ కేసు గిటర్ కేసు అట్రండి పెట్టి కేసు లేదు నా మీద చెక్ చేసుకోండి. ఇప్పుడు తెలుస్తా ముక్కా శ్రీనివాస్ నీతి ఏంటో. అలాంటి వ్యక్తులను పవన్ కళ్యాణ్ గారు వెనకాతలు ఉన్నాం. తాడో పేడో తేల్చేస్తాం, తల దించుకోనివ్వం. నిజాయితీ పడి రాష్ట్రానికి కావాలా, ఇప్పుడు కావాలా. రాష్ట్ర రాజకీయాలు కాదు, దేశ రాజకీయాలు కూడా పవన్ కళ్యాణ్ గారు చుట్టూ తిరుగుతున్నాయి. అంత మహోన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, ఒక గొప్ప వ్యక్తి. ఆయన మాట చెప్తే మాకు ఒళ్ళు పులకరిస్తుంది. మరి అలాంటి పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉంటాయో నేను ఈ అధికారంలోకి వచ్చినాక ఒకవేళ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే చూపిస్తా అన్నాడు. ఒక మాట వినండి. శాంతి భద్రతలు ఎలా ఉంటాయో చేసి చూపిస్తాం. ఒక ఆడబిడ్డ మీద ఎవడన్నా ఇలా చూడాలంటే కూడా లోపలే భయం తప్పే ఉంది. శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి అనేది చూపిస్తా అన్నాడు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చారు, ఇప్పుడు సీఎం అయ్యారు. మరి ఏంటి రాష్ట్రం మీద దాడులు? ఎన్ని రోజులు అయిందండి? 40 రోజులు ఎన్ని దాడులు చేశారు మీరు? ఎవరు ఎన్ని మా దాడులు అవి? వైఎస్ఆర్సీపీ కుట్ర దాడులు అండి. అంటే 40 మంది మీద దాడులు. పవన్ కళ్యాణ్ గారు డే 1 ఆయన ఛార్జ్ తీసుకునే ఒక మాట అన్నారు మీటింగ్ లో, మన కక్ష సాధింపు కాదు, శత్రువులు అలాగే మనం ప్రయత్నించి వేరే వాళ్ళ మీదకి వెళ్ళి కక్షరం చేస్తే పార్టీలో నాన్న మా నాన్న సరే అవసరం బయటికి గంటి మిమ్మల్ని వదులుకుంటాం తప్ప మీరు ఆ ఇతర పార్టీల మీద కానీ కక్ష దాడులు చేస్తూ ఊరుకోను అని క్లియర్ గా చెప్పిన వ్యక్తి ఏ రాజకీయ చెప్పాడా? జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? ఏం చెప్పండి, జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాంతి భద్రతలను కాపాడుతా అన్న వ్యక్తి ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉండి రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు, ఇన్ని దాడులు, ఇన్ని మర్డర్స్ జరుగుతున్నప్పుడు ఇలా చేయకూడదు, అది ఎవరైనా సరే ఇమీడియట్లీ యాక్షన్ రెడీ అవుతున్నారు. తప్పు చేసిన ఎవరు నడి రోడ్డు మీద తాడది చట్టాలు తెస్తున్నారు.